భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బేల్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి 633 కోట్ల రూపాయలు పెద్ద ఆర్డర్తో. ఇది కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) నుండి వచ్చింది. ఇందులో అడ్వాన్స్డ్ సెన్సర్స్, వెపన్ సిస్టమ్స్, ఫైర్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ భారత నావికాదళ నౌకల కోసం తయారు చేయబడతాయి. ఈ ఆర్డర్ వల్ల బేల్ భారత్ యొక్క మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇది బేల్ కి ఈ నెలలో వచ్చిన మూడో పెద్ద ఆర్డర్. ఇటీవలే బేల్ 592 కోట్ల రూపాయలు ట్యాంక్ సబ్సిస్టమ్స్ ఆర్డర్, అలాగే 712 కోట్ల రూపాయలు డిఫెన్స్ నెట్వర్క్ ప్రాజెక్టులు పొందింది. FY26లో ఇప్పటివరకు బేల్ సుమారు 13,500 కోట్ల రూపాయలు ఆర్డర్లు పొందింది. ICICI సెక్యూరిటీస్ అంచనా ప్రకారం మొత్తం సంవత్సరం చివరికి ఇది 27,000 కోట్ల రూపాయలు వరకు వెళ్లవచ్చు. ఇంకా 30,000 కోట్ల రూపాయలు క్రసం ఆర్డర్ రావాల్సి ఉంది. బేల్ షేర్ ఈ వార్తతో 1% పెరిగి ₹422.60 దాకా చేరింది. 6 నెలల్లో 39% రిటర్న్స్, 1 సంవత్సరంలో 50% వరకు లాభాలు ఇచ్చింది. అంటే ఇన్వెస్టర్స్ నమ్మకం చాలా బలంగా ఉంది. బేల్ వద్ద ప్రస్తుతం 81,000 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్ ఉంది. ఇది గత 12 నెలల రాబడికి 3.4 రెట్లు. మార్జిన్లు 21 నుండి 22% స్థిరంగా ఉన్నాయి. అంటే స్టెడీ గ్రోత్ కొనసాగుతుంది. ICICI సెక్యూరిటీస్ పాజిటివ్ డెవలప్మెంట్, బేల్ నవల్ లీడర్షిప్ మరింత బలపడింది. A&Y రీసెర్చ్ బేల్ నవల్ మోడర్నైజేషన్ లో లీడర్ స్థానం నిలబెట్టుకుంది. మోతీలాల్ ఒస్వాల్ నెక్స్ట్ జెన్ కోవెట్స్, తేజస్ MK1A, EW సిస్టమ్స్ నుంచి ఇంకా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. బేల్ ఇప్పుడు కేవలం PSU కాదు, ఇది ఇండియాస్ డిఫెన్స్ పవర్ హౌస్. ₹420 నుండి ₹475 మధ్య షార్ట్ టర్మ్ టార్గెట్ ఉంటుందని అనలిస్ట్స్ చెబుతున్నారు. బేల్ స్టెడీ ప్రాఫిట్స్, మ్యాసివ్ ఆర్డర్స్ తో FY26లో రికార్డ్ పర్ఫార్మెన్స్ సాధించే అవకాశం ఉంది. మీరు బేల్ షేర్ హోల్డరా? ఈ కొత్త ఆర్డర్ పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. The information provided in this video is for educational purposes only. I am not a SEBI registered financial advisor. Please consult your financial advisor before investing.